హలో హనీ అండ్ వేద. హాయ్ మ్యామ్. ఈ రోజు మీ ముందు ఏం పెట్టాను? గ్లాస్ టర్మరిక్ వాటర్. ఒక్కళ్ళు చెప్పండి. గ్లాస్ టర్మరిక్ వాటర్ పెట్టా. ఇంకో ఐటమ్ ఉంది, ఏంటది? స్పూన్. ఎందుకో తెలుసా? అది నేను చెప్తాను. మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే, ఇందులో టర్మరిక్ వాటర్ పెట్టా. టర్మరిక్ వాటర్ ఎందుకు పెట్టానంటే గ్లాస్లో పోసినప్పుడు కలర్ కనిపిస్తుందని. అందులో ప్యూర్ వాటర్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఇది వైట్గా ఉంటుంది, వాటర్ కూడా తెల్లగా ఉండి మార్క్ కనిపించదు మనకి. సో అందుకని ఊరికే పసుపు కలిపాను. ఓకేనా? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ గిన్నెలో వాటర్ ఇందులోకి షిఫ్ట్ చేయాలి. మరి మామూలుగా పొయ్యమన్నారు ఇంకో చక్కగా గిన్నె ఎత్తి పోసేస్తుంది, హ్యాపీగా అయిపోతుంది కదా. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, చక్కగా స్పూన్ పెట్టి పోయాలి. కింద డ్రాప్స్ ఎక్కువ పడకూడదు. మేబీ 2 minutes టైం. ఎవరు ఎక్కువ క్వాంటిటీ కప్లో ఫిల్ చేస్తారో స్పూన్తోనే పోయాలి. ఎవరు ఎక్కువ, నేను స్టాప్ అనేసరికి స్టాప్ చెప్తా. ఎవరు ఎక్కువ ఇందులో క్వాంటిటీ పోస్తే వాళ్ళు విన్నర్. రెడీనా? రెడీ, స్టార్ట్. మధ్యలో కలుపుకోండి, అడుగును పసుకుంటే కలుస్తుంది. అడుగు నుంచి జాగ్రత్తగా కింద పడకుండా కోస్తున్నారే, భలే బాగుంది. స్పూన్లో తీసుకునేప్పుడు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఎక్కువ రావాలి. స్టాప్. ఇప్పుడు ఈ 2 పెడదామా? ఇది ఎవరి కప్పు? ఇది వేద కప్. ఇక్కడ పెడదామా? లేకపోతే ఆ కప్ కూడా నాకు ఇవ్వండి. ఇట్లా పట్టుకొని చూస్తే మనకు చక్కగా తెలుస్తుంది. నాకు ఇచ్చేమో. వావ్, ఇది హనీనా? ఎవరిది ఎక్కువ ఉంది? ఎవరిది? వేద. హనీ ఎక్కువ ఉంది. పర్వాలేదు, అయినా వేద కూడా బాగా చేసింది కదా. వేద కూడా చక్కగా చేసింది. చూసారా ఎంతసేపు? ఇలాంటివి మీరు ఇంట్లో అమ్మని అడిగి మీరు పిల్లలందరూ కలిసి కాంపిటీషన్స్ పెట్టుకోవచ్చు సరదాగా. ఎప్పుడు ఏం చేయాలి, బోర్ కొడుతుంది అనుకుంటే ఇటువంటి ఆటలు ఆడుకోండి, చాలా టైం పాస్ అవుతుంది మనకి. ఓకేనా? నచ్చింది ఆట మీకు? ఇందులో మీకు ఏంటి లాభం చెప్పండి, ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు? బాగుందా లేదా? బాగుంది కదా. మరి అదే పోయమంటే, గిన్నెతో పోయమంటే ఏం చేస్తారు? ఇలా ఫాస్ట్గా పోసేస్తారు. ఇది టైం పాస్ గేమ్. మీకు కాన్సన్ట్రేషన్ పెట్టాలి, కింద డ్రాప్స్ పడకూడదు. ఇవన్నీ రూల్స్ అన్నమాట, కండిషన్స్. ఇలా నేర్చుకోవడంలో మనకు అన్నిట్లో కంట్రోల్ వచ్చేస్తుంది, కంట్రోల్డ్గా చేయగలుగుతాం. ఏదైనా జాగ్రత్తగా, ఏ పనైనా అమ్మ ఇంట్లో పనులు చెప్తుంది కదా అప్పుడప్పుడు, అవి కూడా చక్కగా కంట్రోల్డ్గా నేను బాగా చేయగలను అని చేసేస్తారు. నచ్చింది కదా? సే బై టుడే. Please like, share and subscribe.